రోహిత్ శర్మ లార్డ్స్ లో చేసిన సెంచరీతో ఇంత పెద్ద రికార్డ్ ని హోల్డ్ చేసుకున్నాడా? గంభీర్ కోచింగ్ పొజిషన్ ఇక ఊడిపోయినట్టేనా? అసలు రోకో అండ్ బుమ్రా లేకపోతే మన పరిస్థితి ఇంతేనా? అసలు రోకో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు భయ్యా? అట్లీస్ట్ జింబాంబే సిరీస్ లో అయినా సూర్యకుమార్ యాదవ్ ని మనకి కనిపించే ఛాన్స్ ఉందా? పదండి ఇక మొదలెడదాం. రోహిత్ మొన్న ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐలో చేసిన సెంచరీ ఎందుకు స్పెషల్ అంటే, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో లార్డ్స్ గ్రౌండ్ లో ఇప్పటిదాకా ఎవడు సెంచరీ చేయలేకపోయాడు. ఎస్, ఇది చాలా పెద్ద రికార్డ్. ఇండియన్ టీం లాంటి ఛాంపియన్ టీమ్ లో ఒక ప్లేయర్, ఈవెన్ కోహ్లీ కూడా ఇక్కడ సెంచరీ చేయలేకపోయాడు. ఇలాంటి అచీవ్మెంట్ ని రోహిత్ శర్మ చేసి చూపించాడు. అది అలాంటి టైంలో తన కెరియర్ మొత్తం ఈ మ్యాచ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అలాంటి టైంలో ఈ ఒక్క దెబ్బకి ఇంకా రోకో ప్లేస్ ని ఎవ్వరూ టచ్ చేయలేడు. ఇంకా కోహ్లీ విషయానికి వస్తే లాస్ట్ 10 ఇన్నింగ్స్ లో కోహ్లీ స్కోర్ చూడండి. ఇలాంటి స్టాట్స్ చూసాక కోహ్లీ ప్లేస్ ని టార్గెట్ చేయాలని చూస్తే చెప్పుతో కొడతారు. అయితే గంభీర్ అంటున్నాడు, ఏటన్నాడు, कोई चेंज हुआ कि वाइस कैप्टन को हटा के विराट कोहली को वाइस कैप्टन बनाया गया? कि कभी ऐसा हुआ है कि वाइस कप्तान को हटाया गया और कप्तान वहीं का वहीं हो? कभी ऐसा नहीं हुआ होगा. अगर हुआ होगा तो आप मुझे कन्फ्रंट कर सकते हैं, लोगों से पूछ के आप मुझे वापस बता भी सकते हैं. నాకు ఎలా అర్థమైందంటే, ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి ఏమో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందో గానీ. అయితే మ్యాచ్ అయ్యాక రోహిత్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్నాడు, లెట్ ద నాయిస్ బి దేర్, యు నో ఇఫ్ దేర్ ఇస్ నో నాయిస్ దేర్ ఇస్ నో ఫన్. అంటే అన్నాడు, ఎంత గోల చేస్తారో చేయండి, గోల లేకపోతే లైఫ్ లో కిక్ ఉండదు. ఇది ఇండైరెక్ట్ గా గంభీర్ కన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. విజ్ఞాన ప్రదర్శనలో అయితే థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 388 రన్స్ చేస్ చేయడానికి దిగిన టీమిండియా 360 రన్స్ దాకా వెళ్లి హ్యాండ్ ఇచ్చేసింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ తప్పు ఇండియన్ టీమ్ లో ప్లేయర్స్ దా లేదా గంభీర్ మాయ ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయా? అయితే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ క్రీజ్ లో ఉన్నంత వరకు గేమ్ గెలుస్తామనే ఫీల్ మనకు ఉండాలి. కానీ వీళ్ళు అవుట్ అవ్వగానే మిడిల్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయింది. చేతుల దాకా వచ్చిన గేమ్ వాళ్ళ చేతిలో పెట్టేశాం. సర్వనాశనం మ్యాచ్ అయితే ఓడిపోయాం, కానీ ఇక్కడ టీమ్ సెలక్షన్ మీద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అసలు బుమ్రా టీమ్ లో లేడు. అలాంటప్పుడు ఏ టీం అయినా ఒక వికెట్ టేకింగ్ బౌలర్ ని, అంటే ఒక సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్ ని టీమ్ లోకి తీసుకొని రావాలి. ఈ లెక్క ప్రకారం మీరు ఇంగ్లాండ్ కి పిలిచిన కుల్దీప్ యాదవ్ ఆడించాలి. అంత దూరం పిలిచి టీమ్ లో యాడ్ చేయలేదు అంటే దీనికి ఏటనాలి చెప్పండి? ఓకే, నో యూస్, వాడు విండండి. ఈవెన్ థర్డ్ ఓడిఐలో ఇండియన్ టీమ్ ఓన్లీ 5 బౌలింగ్ ఆప్షన్స్ తోనే గేమ్ లోకి దిగింది. ఇంకో సైడ్ మన బౌలర్స్ కూడా 26 రన్స్ ఎక్స్ట్రాస్ లోనే ఇచ్చారు. ఆ ఎక్స్ట్రాస్ లో ఇచ్చిన స్కోరే లాస్ట్ లో మిగిలిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా గేమ్ లో ఎవరు దిగుతాడో గ్యారంటీ లేదు, ఏ గేమ్ ఎవరి మీదకి వస్తాడో గ్యారంటీ లేదు. థర్డ్ ఓడిఐలో కూడా శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ వచ్చాడు. రిజల్ట్ ఏది వచ్చింది? అనుకున్నదే అయింది. నిజానికి ఒక లార్డ్స్ లో మ్యాచ్ మాత్రమే కాదు, జరిగిన లాస్ట్ మ్యాచెస్ లో కూడా సేమ్ కాన్సెప్టే యూజ్ చేసి కంటిన్యూస్ గా మనం లూజింగ్ సైడ్ లోనే ఉంటున్నాం. గంభీర్ మాయ కోచింగ్ ఎరాలో వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయిన తర్వాత ఐర్లాండ్ వైట్ వాష్ చేసింది. తర్వాత ఇంగ్లాండ్ T20s లో వైట్ వాష్ చేసింది. ఇప్పుడు ఓడిఐ సిరీస్ కూడా ఇచ్చేసాం. ఏదో ఫస్ట్ మ్యాచ్ గెలిచిపోయాం, కానీ ఈ సిరీస్ కూడా వైట్ వాష్ అయిపోతాం. అయితే ఓవరాల్ గా లాస్ట్ 10 మ్యాచెస్ లో ఓన్లీ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు, గేమ్ లా గెలవట్లేదు. ఇందులో ప్రతి గేమ్ కి రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాడు, కోహ్లీ ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాడని ఇదో దెంగపోటు భయ్యా. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఓడిఐస్ లో మాత్రం కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లేకపోతే మాత్రం మన వరల్డ్ కప్ చూడడం కష్టం. గంభీర్ కోచింగ్ ని స్టాండ్ తీసుకునే దమ్ము వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయితే నెక్స్ట్ జరిగే జింబాంబే సిరీస్ మీద కూడా ఫోకస్ చాలా హై ఉంటది. 23rd నుంచి స్టార్ట్ అవబోయే ఈ 3 T20I సిరీస్ లో కోచ్ గంభీర్ చేయడం లేదు. రెస్ట్ అని చెప్పి గంభీర్ మాయ ప్లేయర్స్ ని ఎలా తీసేస్తాడో అదే స్టైల్లో గంభీర్ మాయని తీసేశారు భయ్య. ఇంకా శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే ప్రెషర్ చాలా హై ఉంటది. ఇప్పటిదాకా టీమిండియా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఒక్క సిరీస్ పక్కన పెట్టండి, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అట్లీస్ట్ జింబాంబేతో అయినా మ్యాచ్ విన్నింగ్ సైడ్ లో దొరుకుతుందా? కామెంట్స్ లో చెప్పండి. వరల్డ్ కప్ దాకా సూర్య నడిపించిన ఔరా ఇక మీద కనిపించకుండా పోయింది. జింబాంబే సిరీస్ లో కూడా సూర్యాని సైడ్ లైన్ చేసేశారు. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఓడిఐ మ్యాచ్ కి చాలా టైం ఉంది భయ్య. September 27, ఇంకో 3 months దాకా మళ్ళీ రోకోని మనం చూడలేం. ఈ సిరీస్ లో చేసిన రికార్డ్స్ గుర్తుంచుకుంటూ ఇంకో 3 months గడిపేయాలి. ఏం చేస్తాం చెప్పండి?
వీడియోని చాలా మంది లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ఆ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.